నమస్తే అమ్మగారు. నమస్తే. అమ్మగారు, ఇది చిరంజీవి గారు ఒక ఈవెంట్లో ఏమన్నారంటే, చరణ్ నాకు అబ్బాయిని కానండి, ఎందుకోసం అంటే ఇప్పుడు మన ఇంటికి అబ్బాయి లేదు, వారసుడు లేడు అని చెప్పేసి చెప్తూ ఉంటాను అని చెప్పేసి ఒక ఈవెంట్లో అన్నారు. సో అది కాస్త చాలా వైరల్ అయ్యింది. అండ్ ఇంకోటి అంటే మహిళా సంఘాలు కూడా కొంచెం గరం అయ్యారు. అది జరిగినాక రీసెంట్గా కిరణ్ బేడి గారు కూడా మాట్లాడారు ఏంటంటే, అమ్మాయిలు కూడా వారసులే, మీరు ఏ విధంగా పెంచితే ఆ విధంగా అవుతారు అనేసి చెప్పారు. అంటే అప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు తను మాట్లాడిందా? అప్పుడు ఎప్పుడో జరిగిన దాని గురించి ఆవిడ స్పందించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలు ఏ రంగంలోనూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్నట్టుగా మగవారితో సమంగా పోటీపడి చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అనేక రంగాల్లో వాళ్ళు ముందంజ వేస్తున్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, అలాగే స్పేస్లోకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సునీత విలియమ్స్ ఫర్ ఎగ్జాంపుల్. అలాగా అంతెందుకండి, ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించిన మహిళలు ఉన్నారు. ఆడవాళ్ళు ఎందులోనూ కూడా మగవారికి తక్కువ కాదు అన్నట్టుగా మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి, అనేక వాస్తవాలు కూడా ఉన్నాయి. అంచేత ఇప్పుడు వారసులు అన్న మాటకి చట్టబద్ధంగా ఆలోచించినా కూడా 1985లో అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అనేటువంటిది సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఆస్తిపాస్తుల్లో కూడా వారసత్వం హక్కు స్త్రీలకి సమంగా ఉంటుంది. అందువల్ల ఎవరిని మనము తక్కువ అంచనా వేయక్కర్లా. ఇక్కడ ఆడ మగ అనే జెండర్ని పక్కన పెడితే చాలామంది ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు భక్తి శ్రద్ధలతో చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇంకా మరి వారసత్వం దేనికి కావాలి? ఇంటి పేరు ఉంటుంది కదా అమ్మ, ఫస్ట్ సో సర్నేమ్కి ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ ఇంటి పేరు ఉంటే అబ్బాయిలకే ఉంటుంది కదా, అమ్మాయిలకు ఉండదు కదా అన్నట్టు. ఇంటి పేరు కోసం అని చెప్పి మగపిల్లల్నే కనాలి అనుకోవడం అజ్ఞానము, మూర్ఖత్వము అంటాను నేను.